తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మరియు టీశాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి టాయ్ బేస్డ్ పెడగాజీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం మరియు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం చర్చించుకోబోతున్నాం. టాయ్ బేస్డ్ పెడగాజీ. టాయ్ బేస్డ్ పెడగాజీ అంటే ఆటల ద్వారా, బొమ్మల ద్వారా నేర్చుకునే విధానం. పిల్లల ప్రపంచం ఆటలతోనే మొదలవుతుంది. వారు చూస్తూ, ఆడుతూ, అనుభవిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి సహజ అభ్యాస ప్రక్రియను తరగతి గదిలో ఎలా ఉపయోగించాలి, అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యపుస్తకాల పరిమితిని దాటి అనుభవాత్మక అభ్యాసన వైపు విద్యను తీసుకెళ్లడం ఇప్పుడు అత్యంత అవసరం. ముఖ్యంగా FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను సాధించడానికి, పిల్లల్లో ఆసక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి టాయ్ బేస్డ్ పెడగాజీ ఒక శక్తివంతమైన సాధనం. స్థానిక బొమ్మలు, సంప్రదాయ ఆటలు, పప్పెట్రీ, సంగీత బొమ్మలు వంటి అంశాలను పిల్లల భాష, గణిత, సామాజిక మరియు భావోద్వేగ వికాసానికి ఎలా తోడ్పడతాయో ఈ కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం, ఆటల ఆధారిత బోధనను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గదర్శకం చేయడం మా యొక్క లక్ష్యం. మరీ ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన చర్చను ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయ నిపుణులు, దీనికి సంబంధించిన మాడ్యూల్ రూపకల్పనలో కూడా వీరు భాగస్వాములు. ఇప్పుడు వీరిని పరిచయం చేసుకుందాం. మైసెల్ఫ్ జె శ్రీనివాసులు, ఫ్యాకల్టీ ACRT. నా పక్కన ఉన్నవారు శ్రీమతి M బాల త్రిపుర సుందరి, SRP సభ్యులు. వారి పక్కనున్నది H విశ్వశాంతి, SRP గారు. వారి పక్కనున్నది K సంజయలక్ష్మి, DRP మహబూబ్ నగర్. ముందుగా బాల త్రిపుర సుందరి మేడం గారు, బొమ్మలు మరియు ఆటలు పిల్లల అభ్యాసనంలో ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తాయి? నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి అందరికీ. పిల్లలు సహజంగా చూడడం ద్వారా కానీ లేదంటే చేయడం ద్వారా కానీ తక్కువ నేర్చుకుంటారు. అలా కాకుండా పిల్లలకు మనము కనుక ఏదైనా ఒక ఆటను కానీ కృత్యాన్ని కానీ ఇస్తే కనుక మనము వాళ్ళకి చేయడం ద్వారా కానీ లేదంటే కృత్యాలని ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొంటారు. అలాగే తరగతి గదుల్లో కూడా పిల్లలు కేవలం వినడం ద్వారా లేదా రాయడం ద్వారా నేర్చుకునే కంటే అన్వేషించి, ప్రయోగించి, ఆలోచించి నేర్చుకున్నప్పుడు చాలా బాగా, ఇంకా ఎక్కువగా విషయావగాహన అనేది పొందుతారు. ఇంకో విషయం ఏంటంటే అండి, మన విద్యా వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం కూడా ప్రతి పిల్లవాడికి విద్యను సులభంగా అందుబాటులోకి తేవడమే కదా. అలాగే విద్యాభ్యాసన ప్రక్రియ కూడా ఆసక్తికరంగా, ఆనందదాయకంగా నిర్వహిస్తూ పిల్లలను క్రియాశీలక భాగస్వాములుగా ఉండేలా సాగించడమే. దీనికోసమని మనము బొమ్మల్ని అలాగే ఆటల్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు సహజంగానే బొమ్మలతో, ఆటలతో చాలా అటాచ్మెంట్ అనేది ఉంటుందండి. మనం అందరం గమనిస్తూనే ఉంటామండి. పిల్లలు ఎట్లా అంటే ఒక బొమ్మని వాళ్ళ నిత్యకృత్యంలో వాళ్ళతో పాటు ప్రతి చోట తిప్పుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఆ బొమ్మని వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. అలాగే దానికి కథలు చెప్తారు, మాటలు మాట్లాడతారు, దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా, ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లాగే దానికి అన్నం పెడతారు, స్నానం చేయిస్తారు, దాన్ని అందంగా అలంకరిస్తారు, దాంతో సంభాషణ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సహజంగానే ఆటలన్నా బొమ్మలన్నా చాలా ఇష్టం. సో ఇలాంటి ఆటల్ని, బొమ్మల్ని మనం కనుక మన బోధనాభ్యాసన ప్రక్రియలో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి అది చాలా ఇష్టం కాబట్టి వాళ్ళకి తెలియకుండానే ఆ బోధనాభ్యాసన ప్రక్రియలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బోధనాభ్యాసన ప్రక్రియలో వాళ్ళకి తెలియకుండానే మనం కనుక విషయావగాహన నేర్పించగలిగితే పిల్లలు దాన్ని ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటారు, జీవితాంతం దాన్ని మర్చిపోకుండా ఉండగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. దీన్ని సాధించడానికి అత్యంత ప్రభావవంత మార్గాల్లో ఒకటి
పిల్లల జిజ్ఞాసను ప్రేరేపించి ఆనందదాయకమైన అభ్యాస అనుభవాల ద్వారా వారి కుతూహలాన్ని ప్రోత్సహించి సంతోషభరితమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం. ఈ బొమ్మల్ని కనుక మనం ఇంక్లూడ్ చేసినట్లయితే పిల్లలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ అవుతారు. అనుభవాత్మక అభ్యాసం అనేది జరుగుతుంది. ఇలాంటి అనుభవాత్మక అభ్యాసం అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కోసం బొమ్మల్ని అభ్యాస సాధనాలుగా ఉపయోగించే ఆలోచనకు చాలా లోతైన చరిత్ర ఉందండి. మన పూర్వీకులు గణితం కానివ్వండి, విజ్ఞానాన్ని కానివ్వండి, ఆటల రూపంలో అర్థవంతంగా బోధించడానికి ఎన్నో సంప్రదాయ బొమ్మలను ఉపయోగించేవారు. మన తెలంగాణ విషయానికి వస్తే తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు వంటి సంప్రదాయ బొమ్మలు ఎన్నో సాంస్కృతిక కథలను, సామాజిక విలువలను అర్థవంతమైన విధానంలో తరతరాలుగా అందించబడుతున్నాయి కదండి. ఉదాహరణకు మన జడకోలాటం, కోలాటం, గవ్వపచ్చీసాట, తోలు బొమ్మలాట ఇలాంటి కళారూపాలు విద్యతో సహజంగా మిళితమైపోయి అభ్యాసాన్ని ఆనందదాయకంగా, ఆసక్తికరంగా, అర్థవంతంగా మారుస్తున్నాయి. సో బొమ్మల్ని తీసుకోవడము, బొమ్మల ద్వారా కృత్యాల్ని చేయించడం ద్వారా పిల్లలకు మనం కనుక బోధనాభ్యాసం ప్రక్రియ కనుక సాధించినట్లయితే వాళ్ళు ఆ విద్యను చాలా ఇష్టంగా, యాక్టివ్గా నేర్చుకుంటారండి. థ్యాంక్ యూ మేడం. బొమ్మలు మరియు ఆటలు పిల్లల అభ్యాసంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని మీరు చాలా వివరంగా వివరించినారు. మరొకసారి ధన్యవాదాలు మీకు. ఇప్పుడు విశ్వశాంతి మేడం గారు, వాట్ ఈజ్ ఏ టాయ్, వాట్ ఈజ్ ఏ ప్లే శాస్త్రీయంగా ఎలా నిర్వచించాలి? ఉపాధ్యాయులు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాను ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా అండి. బొమ్మలు బొమ్మలు బాల్యపు వెలుగులు, ఆటలు ఆటలు జ్ఞానపు జల్లులు, బొమ్మలు బొమ్మలు సృజనకు రెక్కలు, ఆటలు ఆటలు విజయపు బాటలు. పిల్లలు బాల్యం అంటేనే మనకు గుర్తుకు వచ్చేవి బొమ్మలు, ఆటలు. మరి ఈ బొమ్మలు, ఆటలు పిల్లల అభ్యాసంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి అనేది చూసాం కదా. మరి ఈ బొమ్మలంటే ఏంటి, ఆటలంటే ఏంటి, మరి వాటిని ఉపయోగించి మనము విద్యాభ్యాసంలో ఏ రకంగా ఇంక్లూడ్ చేసి విద్యని అందించాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మరి బొమ్మ అనేదే పిల్లలు ఆడుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఉపయోగించే వస్తువు. మరి బొమ్మలను విస్తృతంగా 2 రకాలుగా మనము వర్గీకరించుకోవచ్చు. మరి ఇవి స్వదేశీ బొమ్మలు, ఇంకా ఆధునిక బొమ్మలు. అంటే ఇండిజీనియస్ టాయ్స్ అని, ఎమర్జింగ్ టాయ్స్ అని మనము అనుకోవచ్చు. మరి మనకు బొమ్మలు అంటేనే సరదా కోసం అనిపించినా కూడా అవి పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. మరి బొమ్మలతో ఆడుతూ పిల్లలు ఆలోచించడం, ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, చేతులు కాళ్ళు సమన్వయం చేస్తూ ఉపయోగించడం, సమస్యలకు పరిష్కారం కనుగొనడం వంటి నైపుణ్యాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. మరి కొన్ని బొమ్మలనైతే ప్రత్యేకంగా సమస్యలను పరిష్కరించడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి, తార్కికంగా ఆలోచించడానికే వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని బొమ్మలని వాళ్ళు ఇంజనీరింగ్ టెక్నాలజీస్, కొత్త కొత్త నూతన ఆవిష్కరణలని రూపొందించడానికి ఒక బీజంగా కూడా వాటిని మనము వాడేలాగా చూడవచ్చు ఈ ఆధునిక బొమ్మలని. మరి మన తెలంగాణ, భారతదేశంలో కూడా ఇలాంటి బొమ్మలు అనేటివి, సాంప్రదాయ బొమ్మలు మనము చాలా చూస్తున్నాం. మరి ఈ పిల్లలకి ఇవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయంటే గణితము, తార్కిక ఆలోచన, ఇంకా మన సంస్కృతి సాంప్రదాయ కథలను కూడా అవి వినిపించేలాగా, వాటిని చూపించి పిల్లలకి నేర్పించేలాగా ఈ బొమ్మలు అనేటివి మనకి ఉన్నాయి. మరి ఇప్పుడు ఆటలు. మరి ఆటలు అనేది దేనికోసం? ఆనందం కోసం. మరి ఆసక్తి, సృజనాత్మకత సహజంగా కలిగించేదే ఆటలు. మరి పిల్లలు ఈ ఆటలను ఎంత బాగా ఆడుకుంటూ ఉంటారో అదే విధంగా వాళ్ళు దాని ద్వారా నేర్చుకుంటున్నారని కూడా మనము తెలుసుకోవచ్చు. మరి ఈ ఆటల ద్వారా పిల్లల్లో వాళ్ళ జ్ఞానం అనేది తెలుసుకోకుండానే నిర్మితం అవుతుంది. రకరకాల ఆటల ద్వారా ఊహాశక్తి, శారీరక కదలిక ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో కలుగుతాయి. మరి వినోదాన్ని అందించడంతో పాటు ఇవన్నీ కూడా అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. మరి ఈ ఆటల ద్వారా సృజనాత్మక ఆలోచనను, ఇతరులతో కలిసి పనిచేసే సామర్థ్యాన్ని, ఆలోచన శక్తి ఇవన్నీ కూడా పెరగడం అనేది మనము చూడగలుగుతాం. అందువల్ల ఈ ఆట అనేది వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికే కాకుండా సమర్థవంతంగా నేర్చుకునేందుకు కూడా ఒక ముఖ్యమైన సాధనంగా మనము చూడవచ్చు.
ఈ ఆటలు మరి చాలా రకాలుగా మనము చూడగలుగుతాము. మరి విభిన్న రకాల ఆటలు ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూస్తే, మరి స్వేచ్ఛ ఆట, ఫ్రీ ప్లే. మరి ఇలాంటి స్వేచ్ఛ ఆటల్లో మనకి నిర్దిష్టమైన నియమాలు అనేటివి ఏమీ ఉండవు. పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకుంటూ ఉంటారు. మరి ఉదాహరణకి చూసుకున్నట్లయితే బిల్డింగ్ బ్లాక్స్, పిల్లలు వాటిని నచ్చినట్టుగా ఉపయోగించి వాటితో రకరకాల బొమ్మలని తయారు చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా నియమిత ఆటలు, మరి ఇక్కడ స్ట్రక్చర్డ్ ప్లేస్. ఈ నియమిత ఆటలు అంటే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ చిన్న లక్ష్యం అనేది పిల్లల్లో ఉంటుంది. మరి దాన్ని సాధించడానికంటూ ఆ ఆటని వాళ్ళు ఆడుతూ ఉంటారు. మరి మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఇక్కడ అష్టాచెమ్మ, చెస్ ఇట్లాంటివన్నీ కూడా నియమిత ఆటల కిందికి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ప్లే, శారీరక ఆటలు. మరి ఇక్కడ ముఖ్యంగా పిల్లల్లో శారీరక కదలికలు, అంటే ఈ శారీరక కదలికల ఆధారంగానే ఈ ఆటలు అనేటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీస్ జరిగి ఆటల్లో భాగంగా వాళ్ళకి శారీరక వ్యాయామం లాంటివి కూడా జరుగుతాయి. ఉదాహరణకి చూసుకుంటే ఇక్కడ ఇందాక అనుకున్నట్టు కోలాటం, అలాగే జంపింగ్ రోప్, ఇంకా స్కిప్పింగ్ ఆటలు, ఇట్లాంటివన్నీ కూడా మనము శారీరక ఆటల కిందికి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానాత్మకమైన ఆటలు. సో ఇక్కడ కాగ్నిటివ్ ప్లే అనేది ముఖ్యంగా పిల్లల్లో కాగ్నిటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడం, అంటే వాళ్ళలో ఉన్న తార్కిక శక్తిని వాళ్ళలో పెంచడానికంటూ ఈ ఆటలు అనేటివి మనము చూస్తూ ఉంటాము. ఎక్కువగా పజిల్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో జ్ఞానాత్మకమైన భావనను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ బొమ్మలు ఆటలు అనుకుంటున్నాం కదా, మరి రెండింటినీ మనము మిళితం చేసి వీటన్నిటినీ గనక అభ్యాసంలో భాగం చేసినట్లయితే ఒక శక్తివంతమైన అభ్యాస సాధనాలుగా కూడా మనకి కనిపిస్తాయి. మరి ఇవి పిల్లల్లో ఆసక్తికరమైన మరియు అర్థవంతమైన అన్వేషించడము, ప్రయోగాలు చేయడము, కొత్త భావాలను తెలుసుకోవడం కోసము ఇవన్నీ కూడా సహాయపడతాయి. మరి ఈ సందర్భంలో మనం టాయ్ బేస్డ్ పెడగాజీ, అంటే ఆట ఆధారిత అభ్యాసం. ఈ ఆట ఆధారిత అభ్యాసం అనే ఒక విధానాన్ని, ప్రాముఖ్యతని మనము ఇక్కడ చూడవచ్చు. అంటే బొమ్మలు మరియు ఆటలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించి ఆట ద్వారా క్రమబద్ధమైన అభ్యాసాన్ని ప్రోత్సహించడమే ఈ టాయ్ బేస్డ్ పెడగాజీ. థ్యాంక్ యూ మేడం. బొమ్మలు మరియు ఆటలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా వివరంగా వివరించినారు. ఇప్పుడు సంధ్యలక్ష్మి మేడం గారు, వాట్ ఈజ్ టాయ్ బేస్డ్ పెడగాజీ? ఆటల ద్వారా అభ్యాసం అంటే ఏమిటి? దాని గురించి వివరించండి. తప్పకుండా సార్. ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లలు ఆడుకోవడం అంటే చాలా ఇష్టపడతారు. ఆటల్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం చదువుకోమన్నప్పుడు ఎప్పుడు చదివేనా, ఆడితే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం పాఠ్యాంశాలలో ఈ టాయ్ బేస్డ్ పెడగాజీని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ప్రతి పాఠాన్ని తీసుకుంటే దాని వాళ్ళకి ఇష్టమైనటువంటి బొమ్మను ఒక ఆట వస్తువుల ద్వారా మనము కథల్ని కానీ గేయాల్ని కానీ చక్కగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకి కొన్ని పదాలు కొత్తగా అనిపిస్తాయి పిల్లలకి. ఫస్ట్ క్లాస్ పిల్లలకి కొన్ని పదాలు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే, ముత్తు మాటలు పలికే ఓ రామచిలుక శనగ చేనుకును కావలికి పోతే అనేటటువంటిది ఆ సంభాషణ అనేది ఎలాగుంటుందో ఒకసారి మనం బొమ్మల ద్వారా చూద్దాము. అయితే పిల్లలు ఎలా ఉంటారంటే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పిల్లలు ఇలా ఉన్నారనుకోండి. చెప్పు నాన్న. ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక, మొద్దు మాటలు పలికే ఓ రామచిలుక. మొద్దు కాదు, ముద్దు. ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక, ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక. అలా చెప్తేసరికి పిల్లలు ఏం చేస్తారంటే, నువ్వు తప్పు చెప్తున్నావు నాన్న, ఇలా చెప్పొద్దు నువ్వు అని అంటే ఏమైపోతుంది అంటే పిల్లలు గిల్ట్గా ఫీల్ అవుతారు, ఇంకొకసారి మాట్లాడడానికి ఇబ్బంది పడతారనమాట. ముఖ్యంగా మనకి భాషకు సంబంధించినటువంటి ఇలాంటి అంశాల్లో మనం బొమ్మని ఉపయోగించడం వల్ల పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. బొమ్మకు ఎవరు కనెక్ట్ కారు చెప్పండి? ముఖ్యంగా ప్రాథమిక స్థాయి పిల్లలు. ఎప్పుడు ఇందాక మనకి బాలా మేడం చెప్పినట్టుగా పిల్లలు బొమ్మలకి కనెక్ట్ అవుతారు, బొమ్మలకి స్నానం చేపిస్తారు, బొమ్మలతో వాళ్ళ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీచర్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్లో మనకి పాఠ్యాంశాలలో వాళ్ళ బొమ్మల్ని కానీ ఆట వస్తువులు కానీ చేర్చి మనము బోధన చేయడం వల్ల పిల్లలు చాలా జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో
మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు సంతోషంగా హ్యాపీగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం సంతోషంగా నేర్చుకున్నారో వాళ్ళ యొక్క బ్రెయిన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది, అటెన్షన్ అనేది దాని మీద ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ పిల్లలు ఆ బొమ్మ ఏంటి ఎలా మాట్లాడుతుంది, అయ్యో బొమ్మ కరెక్ట్గా మాట్లాడుతుందే, అరే ఈ బొమ్మ ఇంత చక్కగా మాట్లాడుతుంది, నేను బొమ్మలా మాట్లాడలేకపోతున్నాను కదా, టీచర్ నాకు ఇవ్వండి నేను ప్రాక్టీస్ చేస్తాను అని ఏం చేశారంటే వాళ్ళు ఇంటికి వెళ్తారు, సొంతంగా బొమ్మను తయారు చేస్తారు, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఇక్కడ బట్టి పట్టే విధానానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. బొమ్మలు అనేటటువంటి ఒక పవర్ఫుల్ టూల్స్ అన్నమాట. మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా ప్రాథమిక స్థాయి పిల్లలకి బొమ్మల ద్వారా బోధన అనేది చక్కగా జాయ్ఫుల్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేసేటటువంటి ప్రక్రియ. ఇది కేవలం భాషకు సంబంధించిన కాదు, భాషకు సంబంధించింది కాదు, మనకి మోరల్కి సంబంధించినటువంటి కథలకు సంబంధించినటువంటి విషయాలు, రోల్ ప్లేస్, తర్వాత పప్పెట్రీకి సంబంధించి గణితంలో కూడా మనము చక్కగా వినియోగించవచ్చు. ఉదాహరణకి గణితంలో మనకి ఆకారాలను పరిచయం చేసినప్పుడు చక్కగా చూడండి చూడండి నేను ఎలా ఉన్నాను, చపాతీలాగా ఉన్నారు టీచర్ అని పిల్లలు ఏం చేస్తారనంటే కనెక్ట్ చేసుకుంటారు. అంటే వస్తువుని ఇంకొక వస్తువులకి కనెక్ట్ చేసుకునేటట్టు ఈ రకంగా పిల్లలు అందరూ కూడా ఇంటరాక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు కానీ, ఆట వస్తువులు కానీ, బొమ్మలు కానీ మిగతా పిల్లలతోటి నేను ఇలా చేశాను చూడు అనేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. జనరల్గా మనం ఏంటంటే ఇది ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకురా ప్రాక్టీస్ చేసుకురా అంటే పిల్లలు చెయ్యరండి. అదే మనము ఒక బొమ్మను ఒక ఆట వస్తువు ద్వారా చేసినట్టయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ముందర కూడా ఏం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఉదాహరణకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ని మనం ప్లే చేసినప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఇంకా ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఎంకరేజ్మెంట్ తోటి జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఏదైనా ఒకటి ఆట వస్తువుని వాళ్ళు పట్టుకుంటారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసిన దాన్ని ఎన్హాన్స్ చేసి ఇంకా అన్ని అంశాలకి అంటే ఇక్కడ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, తర్వాత క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, క్రిటికల్ థింకింగ్, కాగ్నిటివ్ లెవెల్స్, ఎమోషనల్, సోషల్ బాండింగ్స్ ఇవన్నీ కూడా మనకి చక్కగా అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం. ఆటల ద్వారా అభ్యాసనాన్ని చాలా వివరంగా చాలా చక్కగా పాటలతోటి బొమ్మలతోటి వివరించారు. థ్యాంక్ యూ మేడం. దీనికి సంబంధించి మనం టాయ్ బేస్డ్ పెడగాజీ మాడ్యూల్ కూడా ఎస్సీఆర్టీ తరపు నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది టాయ్ బేస్డ్ పెడగాజీ గురించి మనకి పూర్తి వివరాలతోటి చాలా చక్కగా అందమైనటువంటి కలర్ఫుల్ బొమ్మలతో ఈ టాయ్ బేస్డ్ పెడగాజీ మాడ్యూల్ని రూపొందించడం జరిగింది. మన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అన్ని రకాలైనటువంటి అంశాలని కూలంకషంగా పాఠ్యాంశాలకు సామర్థ్యాలని లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించే విధంగా దీన్ని రూపొందించారు. థ్యాంక్ యూ మేడం. బాలా మేడం గారు, టాయ్ బేస్డ్ పెడగాజీ అంటే ఏంటో ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. దాని ద్వారా మనం అనుభవ ఆధారిత అభ్యాసం ఎలా జరుగుతుంది తరగతి గదిలో అనే దాని గురించి వివరించండి. తప్పకుండా చెప్తాను సార్. అనుభవాత్మక అభ్యాసం అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది అనేక ఇంద్రియాలని ఉపయోగిస్తూ పిల్లలు ప్రత్యక్ష అనుభవం ద్వారా ఆత్మ పరిశీలన మరియు అన్వయం ద్వారా జ్ఞానం మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే ఒక అభ్యాస ప్రక్రియ. అంటే ఇక్కడ ఏంటంటే అండి, టాయ్ బేస్డ్ పెడగాజీ ద్వారా బొమ్మలు మరియు ఆటలను మనం అభ్యాస ప్రక్రియలో భాగంగా ఉపయోగించడం జరుగుతుంది కదా. సో ఇందులో పిల్లలు ఏం చేస్తారంటే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్లో అంటే చేతి పనుల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ విధానం ద్వారా అనుభవాత్మక అభ్యాసం సమర్థవంతంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి ఆ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్తో పిల్లలు స్పర్శించడము, కదిలించడము, నిర్మించడము, ప్రయత్నించడము వంటి కార్యకలాపాల ద్వారా 2 కంటే ఎక్కువ ఇంద్రియాలని ఉపయోగించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బహు ఇంద్రియ అభ్యాస వాతావరణం అంటే మల్టీ సెన్సరీ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ మల్టీ సెన్సరీ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఏర్పడినప్పుడు పిల్లలు విషయాల్ని చాలా బాగా అర్థం చేసుకోవడం మరియు గుర్తుపెట్టుకోవడం, అలాగే ఆ గుర్తుపెట్టుకుంది వేరే వాటిల్లో అన్వయించుకోవడం అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా ఈ విధానం ద్వారా పిల్లలు భావనలను అర్థం చేసుకుంటారు, వాటిని అన్వేషించి ప్రయోగాలు చేసి తమ అనుభవాలను వాస్తవ జీవిత భావనలతో అనుసంధానం చేస్తారు. ఇప్పుడు అసలు ఎలా జరుగుతుందండి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము.
మనము పిల్లలకి ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చామనుకోండి, ఆ యాక్టివిటీలో భాగంగా మనం వాళ్ళకి బొమ్మలను కానివ్వండి, ఆటలను కానివ్వండి, లేదా ప్రాజెక్ట్ వర్క్ కానీ ఇస్తాం, అవునా? సో ఈ ప్రాజెక్ట్ వర్క్ కానీ, బొమ్మలు కానీ, ఆటలు కానీ ఆడేటప్పుడు మొదట పిల్లలు దాని గురించి కూలంకుషంగా అబ్జర్వ్ చేస్తారు. అది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యమవుతుంది, దాన్ని నేను ఎలా చేస్తే ఆ యాక్టివిటీ సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఆలోచిస్తారు. సో ఈ ఆలోచనలో భాగంగానే వాళ్ళ మెదడులో క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ క్రిటికల్ థింకింగ్ చేస్తున్నప్పుడే అక్కడ ఉన్న యాక్టివిటీని, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని కూడా ఆలోచిస్తారు. అంటే అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దాన్ని అధిగమించి అక్కడ యాక్టివిటీని సక్సెస్ఫుల్గా ఎలా చేయాలి అని రిఫ్లెక్షన్స్లో యాక్టివిటీని బాగా చేయడానికి చూపిస్తారు. అలాగే వాళ్ళకి తెలియకుండానే ఈ యాక్టివిటీ చేసేటప్పుడు అంతర్గతంగా మనకి ఏముంటుందండి, అక్కడ అభ్యాస ప్రక్రియ ఉంటుంది. సో ఆ అభ్యాస ప్రక్రియలో మనం ఏదైతే కాన్సెప్ట్స్ నేర్పించాలనుకుంటున్నామో ఆటోమేటిక్గా వాళ్ళ కాన్సెప్ట్స్ని నేర్చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఏమైనా తెలియని విషయం ఉంటే పక్క పిల్లలతో అడిగి తెలుసుకుంటారు, లేదా వీళ్ళు తన జట్టు పిల్లలు ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి నేర్పించడము, అంటే ఇక్కడ పీర్ లెర్నింగ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అలాగే ఈ డెవలప్ అయిన పీర్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని, అలాగే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే డెవలప్ అయ్యాయో వాటిని వాళ్ళు వేరే విషయాల్లో ఎక్కడైనా ఇంబైబ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, అంటే కనెక్షన్స్ కూడా ఏర్పడతాయి. అలాగే ఇక క్రియేటివిటీ, ఇది ఒక యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ బ్లాక్ అనే యాక్టివిటీ ఉంది, దాన్ని ఇలా కాకుండా ఇంకో రకంగా ఎలా అయినా చేయొచ్చా అనే క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించడము, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. దాని తర్వాత ఈ యాక్టివిటీని వేరే రకంగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఎక్స్టెన్సివ్ లెర్నింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఒక సైకిల్లో జరుగుతూ ఉంటాయండి. అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ, ఒక యాక్టివిటీ కానీ చేస్తున్నప్పుడు ఫస్ట్ పిల్లలు దాన్ని అబ్జర్వ్ చేస్తారు, దాని లోతు ఎంత ఉంది, దాన్ని ఎట్లా సాధించాలి అని క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. తర్వాత దాన్ని వాళ్ళు ఇంబైబ్ చేసుకుంటారు, దాన్ని యాక్టివిటీని సక్సెస్ఫుల్గా ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు. అంతర్గతంగా దానిలో ఉన్న కాన్సెప్ట్స్ని వాళ్ళకి తెలియకుండానే నేర్చేసుకుంటూ ఉంటారు. తర్వాత మెంటరింగ్ జరుగుతుంది, తర్వాత పక్క పిల్లలతో వాటిని పంచుకోవడం జరుగుతుంది, దాన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి అన్వయించుకోవడం జరుగుతుంది, లేదా అదర్ కాన్సెప్ట్స్లో, అదర్ సబ్జెక్ట్స్లో దాన్ని అన్వయించుకోవడం జరుగుతుంది. అలాగే క్రియేటివ్గా ఆలోచించడం అనేది జరుగుతుంది, కొత్త విషయాల్ని నేర్చుకుంటారు. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఒక సైకిల్లో ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు, ఒక బొమ్మతో కూడిన యాక్టివిటీ ఇచ్చినప్పుడు, లేదా ఒక గేమ్ని ఇచ్చినప్పుడు, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో భాగాలన్నమాట. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ జరిగాయి కాబట్టి వీటిలో రకరకాల స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇందాక మనం చూసాం కదండి, ఏమేమి స్కిల్స్ డెవలప్ అవుతాయి, కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అంటే జ్ఞాన నైపుణ్యాలు. ఎందుకంటే పిల్లలు రకరకాల ఆటలు ఆడతారు కాబట్టి ఆటల ద్వారా సంఖ్యలు, ఆకారాలు, నమూనాలు అర్థం చేసుకోవడము, సమస్య పరిష్కారం చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్చుకుంటారు. అలాగే సామాజిక నైపుణ్యాలు, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు పంచుకుంటారు, పీర్ లెర్నింగ్ జరుగుతుంది. సో పంచుకోవడము, బృందంగా పనిచేయడము, టీం వర్క్ చేయడము, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి. అలాగే ఒక యాక్టివిటీని సంపూర్ణం చేయడానికి ఒక పద్ధతిలో చేయాలి, ఒక క్రమశిక్షణలో చేయాలి. సో ఆ క్రమశిక్షణ అనేది వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మోటార్ స్కిల్స్, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేస్తారు. సో వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, చేతి కంటి సమన్వయం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు, వాళ్ళకి ఇష్టమైన ఆటలు కదండి ఇక్కడ అన్నీ ఉండేది, కాబట్టి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. ఇంకా క్రియేటివిటీ, క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఆటలు కాకుండా వాళ్ళు కొత్త విషయాలు చాలా నేర్చుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో కానివ్వండి, లేకపోతే ఆ యాక్టివిటీని ఇంకా డెవలప్ చేసే విధానంలో వాళ్ళు చురుగ్గా, ఏకాగ్రతగా మరియు ఉత్సాహంగా ఎక్కువసేపు ఆసక్తితో పాల్గొంటారు, ఆ భావనలు అన్వేషిస్తారు, సృజనాత్మకతను కూడా, క్రియేటివిటీని కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఇంకా కల్చరల్ అవేర్నెస్, అంటే సాంస్కృతిక అవగాహన కూడా జరుగుతుంది. ఈ ఆటల్లో మనం గనక స్థానిక ఆటలను ఇంక్లూడ్ చేసామనుకోండి, ఆ స్థానిక ఆటలను ఆడేటప్పుడు పిల్లలు ఆ ఆటలు వచ్చే పద్ధతి, ఆటలను ఆడే విధానము, సంప్రదాయాలని, వీటినన్నిటిని పరిరక్షించడం అనేది కూడా డెవలప్ చేయొచ్చు. అలాగే నేను ఇందాక చెప్పాను కదండి, వాళ్ళకు వచ్చిన పరిజ్ఞానాన్ని వేరే సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళు ఇంబైబ్ చేస్తారు, న్యూ సిచ్యువేషన్స్లో దాన్ని ఇంప్లై చేయడానికి ట్రై చేస్తారు. సో ఆటల ద్వారా భాష, విజ్ఞానం, పర్యావరణ అభ్యాసం అనేది కూడా బలోపేతం చేయొచ్చు. అలాగే ఈ ఆటల్లో పేరెంటల్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది, వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ అభ్యాస అనుభవాల్ని ఇంకా ఎక్కువ సమృద్ధి చేయడం అనేది కూడా
జరుగుతుంది. సో ఆటల ద్వారా అభ్యాసం అనేది ఇన్ని రకాలుగా వాళ్ళకు డెవలప్మెంటల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి సార్. థ్యాంక్ యూ మేడం. టాయ్ బేస్డ్ పెడగాజీ ద్వారా అనుభవ ఆధారిత అభ్యాసనం జరిగే విధానం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు శాంతి మేడం, నిజతర తరగతి గది బోధనలో టాయ్ బేస్డ్ పెడగాజీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మీరు రియల్గా డైలీ క్లాస్ రూమ్ టీచింగ్లో దీన్ని వాడుతున్నారు కదా, దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి వివరించండి. తప్పకుండా సార్. మరి ఈ టాయ్ బేస్డ్ పెడగాజీ యొక్క భావనని, మరి ఈ అనుభవ ఆధారిత అభ్యాసాన్ని గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇది తరగతి గది బోధనాభ్యాస ప్రక్రియలో భాగంగా చేయడం వల్ల దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాము. మరి ఈ బొమ్మలని, ఆటలని, అభ్యాసాన్ని ఆనందదాయకంగా గనక మనం మార్చినట్లయితే పిల్లలు చాలా ఆనందంగా కూడా నేర్చుకుంటారని అనుకున్నాం కదా. మరి వీటిని పాఠాలుగా, అంటే బొమ్మలని, ఆటలని, పాటలని, వాటిని అన్నిటినీ కలిపి మనము పాఠాలుగా గనక మార్చి పిల్లలకి చెప్పినట్లయితే వాళ్ళు నిజంగా ఆసక్తికరంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు తెలియని విషయాలను కూడా తెలుసుకోవాలని అనే ఒక కుతూహలము, ఒక వాళ్ళల్లో తెలియని విషయం తెలుసుకునే కుతూహలాన్ని వాళ్ళు పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఏకాగ్రత అనేది కూడా వాళ్ళలో పెరిగే ఛాన్స్ అనేది మనము చూడొచ్చు. చాలా ఉత్సాహంగా పిల్లలు ఇందులో పాల్గొంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకొక విషయం, చేసి నేర్చుకోవడం. ఇక్కడ పిల్లలు చేసి నేర్చుకోవడం అనే విధానాన్ని ఇక్కడ అలవాటు చేసుకుంటారు. ఈ విధానం ద్వారా వాళ్ళు స్పర్శించడం, ఇప్పుడు ఏదన్నా ఒక బొమ్మను ఏదన్నా ఇచ్చామనుకోండి, పిల్లలు దాన్ని పట్టుకుంటారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటారు, దాన్ని కదిలిస్తారు, దాని తర్వాత దానిలో ఉండే వాటిని నిర్మించడం. ఉదాహరణకి బిల్డింగ్ బ్లాక్స్ అనుకున్నాం. సో ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా దాన్ని నిర్మించవచ్చు అని పిల్లలు దాని గురించి అన్వేషణ అనేది మొదలు పెడతారు. ఈ రకంగా ప్రయత్నించడం ద్వారా వాళ్ళు తెలియకుండానే కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకోవడం జరుగుతుంది. భావనల యొక్క స్థిరీకరణ కూడా ఇక్కడ జరిగే అవకాశం మనకి కనిపిస్తుంది. మరి ఇందులో మరి ఏం నేర్చుకుంటారు పిల్లలు అంటే, సంఖ్యలు నేర్చుకుంటారు, ఆకారాలు నేర్చుకుంటారు, నమూనాలు, భాష, ఇంకా పరిసర విజ్ఞానం, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుని వీటిలో విషయావగాహనలో స్పష్టమైన ఒక వాళ్ళకి కాన్సెప్ట్ అనేది, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఇందులో బొమ్మలు, ఆటలు, వీటిల్లో ప్రాథమికంగా మనము పిల్లలు నేర్చుకుంటున్నారు అనే నైపుణ్యాలు ఏవి ఉన్నాయి అంటే ఇక్కడ సూక్ష్మ కదలికలు, ఇందాక మేడం చెప్పినట్టు సూక్ష్మ కదలిక నైపుణ్యాలు, చేతి కంటి సమన్వయం అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది తెలుసుకుంటారు. అదేవిధంగా ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఇందులో పిల్లలు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే FLN యొక్క భావన, ప్రాథమిక భావన అని అనుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ నైపుణ్యాలని ఈ టాయ్ బేస్డ్ పెడగాజీ అనేది ఖచ్చితంగా బలోపేతం అనేది చేస్తుంది. మరి ఇక్కడ ఈ బొమ్మలు, ఆటలు, మరి వీటిల్లో ఇంకా ఆలోచన శక్తి అనేది కూడా ఇమిడి ఉంది కాబట్టి ఈ సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆలోచన శక్తి, ఇవన్నీ కూడా వాళ్ళలో పెంపొందుతాయి. మరి పరిశీలన, తార్కిక ఆలోచన, నిర్ణయాలు తీసుకోవడము, ఇంకా సృజనాత్మకతను కూడా ఇవి అభివృద్ధి చేస్తాయి. మరి ఇంకా సామాజిక భావోద్వేగ అభ్యాసం, మరి కాగ్నిటివ్ స్కిల్స్ అనుకున్నాం, ఇఫెక్టివ్ మోటార్ స్కిల్స్, సైకోమోటార్ స్కిల్స్ ఇప్పుడు ఇఫెక్టివ్. సో ఇక్కడ సామాజిక భావోద్వేగ అభ్యాసాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. మరి ఇక్కడ సమూహ ఆటలు అంటే పిల్లలు కలిసి ఆడుకోవడం ద్వారా, పంచుకోవడం ద్వారా, ఇక్కడ బృందాలుగా పనిచేయడం ద్వారా ఇక్కడ వాళ్ళకి సంభాషణ నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఇంకా గెలుపు ఓటములను సమర్థవంతంగా తీసుకోవడం, అంటే పిల్లలు ఈ గెలవడాన్ని, ఓడిపోవడాన్ని, వీటన్నిటినీ కూడా వాళ్ళు తీసుకొని ఒక పరిపక్వతని ఖచ్చితంగా చిన్నప్పటి నుండి అలవాటు అనేది చేసుకోవడం జరుగుతుంది. మరి దీని ద్వారా ఏమవుతుంది, ఆరోగ్యకరమైన తరగతి గది వాతావరణం అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈ టాయ్ బేస్డ్ పెడగాజీ యొక్క ప్రభావం ద్వారా మనం వీటన్నిటిని కూడా పిల్లల్ని పాఠాలని చాలా ఆనందదాయకంగా చేయడం అనే విధానం ద్వారా సాధించవచ్చండి. థ్యాంక్ యూ మేడం. టాయ్ బేస్డ్ పెడగాజీ యొక్క ప్రభావం తరగతి గదిలో ఏ విధంగా ఉంటుంది అనేది విషయాల గురించి చాలా వివరంగా వివరించినారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సంధ్య మేడం గారు, ఇండిజినస్ గేమ్స్, ఎమర్జింగ్ టాయ్స్, ఇండిజినస్ టాయ్స్, ఎమర్జింగ్ టాయ్స్ అంటే ఏమిటి, ప్రాథమిక స్థాయి విద్యలో పప్పెట్రీ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేవి వాటి గురించి వివరించండి. సార్, ఇండిజినస్ టాయ్స్ అంటే దేశీయంగా తయారయ్యేటటువంటి ఆట వస్తువులు అన్నమాట. స్థానికంగా మనకు అందుబాటులో ఉండేటటువంటి వనరులను ఉపయోగించి మనం చేసేటటువంటి ఆట వస్తువులు. ఇవి సహజమైనటువంటి పదార్థాలతో తయారవుతాయి. తరతరాల నుంచి మనకి
లభిస్తున్నటువంటి ఈ ఆట వస్తువుల ద్వారా మన పూర్వీకులు ఏ రకాలైనటువంటి ఆట వస్తువులు వాటి యొక్క ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని మనము వీటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. అయితే ఇండిజినస్ టాయ్స్ అంటే అందులో మనకి తక్కువ ఖరీదుతో మన పరిసరాలలో లభించేటటువంటి ఆట వస్తువులు. మీ అందరికీ పరిచయం నిర్మల్ బొమ్మలు మన తెలంగాణకి తలమానికం. ఈ బొమ్మలు ప్రత్యేకంగా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి కలపతో తయారు చేస్తారు. సహజమైనటువంటి రంగుల్ని వాడతారనమాట. చిన్నపిల్లలు వాటిని ఉపయోగించడం వల్ల వారికి ఎలాంటి హాని కూడా ఉండదు, పర్యావరణానికి హాని చేయదు. తర్వాత ఇలాంటి బొమ్మల్ని పిల్లలు ఉపయోగించడం వల్ల, క్లాస్ రూమ్లో వాటిని వాడడం వల్ల వాడికి పరిసరాల మీద చక్కటి ప్రేమ, అవగాహన అనేది కలుగుతుంది. మన కల్చర్ని అర్థం చేసుకుంటారు, ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మన దేశీయ ఆట వస్తువులు. ఇవే కాకుండా మనకి ఎమర్జింగ్ టాయ్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎమర్జింగ్ టాయ్స్ అనేది మన టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆటలు. మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మనకి దేశీయ ఆటల్లో మనకి మట్టి బొమ్మలు, తర్వాత చిన్నప్పుడు అందరూ పిల్లలు చొప్పబెండులతోటి బండి చేసేవాళ్ళు, చెక్క బండి అనేది. ఆ రకంగా పిల్లలు చాలా జాయ్ఫుల్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మనకి చిత్రంలో చూస్తున్నాము వామన గుంటలు. ఇవన్నీ కూడా గణితంలో స్కిల్స్ డెవలప్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీనివల్ల ఒక జీవనోపాధి దిశలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. తాటి ఆకులతో, ఇవన్నీ నేచర్లో మనకి సహజంగా దొరికేటటువంటి ఆట వస్తువులు అన్నమాట. తర్వాత ఎమర్జింగ్ టాయ్స్ గురించి మనము తెలుసుకుందాము. ఎమర్జింగ్ టాయ్స్ అంటే ఏంటంటే మనకి టెక్నికల్గా యూజ్ చేసేటటువంటి టాయ్స్ అన్నమాట. అయితే ఇందులో సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజికల్గా, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోడింగ్, వీటికి సంబంధించినటువంటి గేమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. పిల్లలు కూడా జాతరలో కొన్నప్పుడు రోబోటిక్స్ అని దాన్ని ముక్కలుగా చేసి దాన్ని అతికించి చాలా రకాలుగా ప్రయత్నం చేసి మళ్ళీ కలిపి ఈ రకంగా పిల్లలు ఆట వస్తువుల్ని చక్కగా ఉపయోగించడం జరుగుతుంది. మన చిత్రంలో గమనించవచ్చు. ఇక్కడ STEM కిట్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించింది. తర్వాత కోడింగ్ టాయ్స్ మనకి పిల్లల యొక్క రీజనింగ్ అండ్ అర్థమెటికల్ స్కిల్స్ కూడా డెవలప్ చేయడానికి మనకి చాలా రకాలైనటువంటి ఆటలు, ఇవి కూడా మనకి ముఖ్యమే. కాకపోతే మనం సాంప్రదాయకమైనటువంటి కళల్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి పరిచయం చేయడం వల్ల పిల్లలకి ఆ ఆట వస్తువుల మీద, బొమ్మల మీద చాలా ఆసక్తి కలుగుతుంది. దాన్ని మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్లో వీటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చక్కగా ఇంటరాక్షన్ అవుతారు, మన సంస్కృతిని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. సార్ పప్పెట్రీ గురించి అడిగారు. మనం పప్పెట్రీని క్లాస్ రూమ్లో ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాము అనేటటువంటి, ఎక్కడ ఉపయోగం అవుతుంది, అసలు పప్పెట్లో యొక్క రకాలు, అవన్నీ కూడా మీరు అడిగారు కదా సార్. కూలంకషంగా ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి. మనకి పప్పెట్స్ 4 టైప్స్. మెయిన్ పప్పెట్స్ ఏంటంటే మన క్లాస్ రూమ్లో ఉపయోగించేటటువంటి పప్పెట్స్ ఎక్కువగా గ్లౌ పప్పెట్స్ యూజ్ చేస్తారు. మనకి చిత్రంలో చూడొచ్చు. మొదటి చిత్రంలో కనిపిస్తుంది మనకి స్ట్రింగ్ పప్పెట్లో పిల్లలు చాలా చక్కగా నాట్యం చేస్తూ మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో డాన్స్కి సంబంధించి కానీ మనం ఈ రకంగా మనం ప్లే చేయడం వల్ల పిల్లలకి చాలా జాయ్ఫుల్గా ఉంటుంది అనమాట. జనకరి జనారే కంజరని బజారే అన్నట్టు ఇట్లా బొమ్మను తిప్పుతూ ఆడడం వల్ల పిల్లలు అది తిప్పుతూ ఆడుతూ నేర్చుకుంటారు. ఇది స్ట్రింగ్ పప్పెట్కి సంబంధించింది. తర్వాత రాడ్ పప్పెట్స్ మనం ప్రతిదీ EVSకి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి పిల్లలు ప్రతి ఒక్క బొమ్మలో ఒక టెక్నికల్గా ఉంటుందన్నమాట. సో దాన్ని యూజ్ చేస్తూ నిజంగా అవి తిరుగుతూ ఉన్నట్టుగా, ఎగురుతూ ఉన్నట్టుగా చాలా సంతోషంగా ఉంటాయి. ఇవి రాడ్ పప్పెట్స్. తర్వాత మనం చిత్రంలో గమనించవచ్చు, వీటిని షాడో పప్పెట్స్ అంటారు. ఒకసారి చిత్రం చూసే ప్రయత్నం చేద్దాము. అక్కడ మనకి ఈ రకంగా తయారు చేసిన దాంట్లో కుందేలు, తాబేలు, ఇలా చాలా రకాలైనటువంటి కథల్ని కూడా మనం షాడో పప్పెట్స్ ద్వారా వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంకా అన్ని పప్పెట్స్కి కూడా చాలా బేస్గా ఉండేటటువంటి ఐటమ్ని మనం చెప్తున్నాను. మామూలుగా గ్లౌ పప్పెట్స్ అంటారు. పప్పెట్ జనరల్గా మనము క్లాస్ రూమ్లో మనం ఉపయోగించేటప్పుడు చూడండి, అందమైనటువంటి బొమ్మలకి పిల్లలు ఎవరు కనెక్ట్ కారు చెప్పండి. ఇలా మనము ఒక బొమ్మను మనం ఇచ్చినప్పుడు ఇది మనకి గ్లౌ పప్పెట్ అంటారనమాట.
పిల్లను మనం దీన్ని ఎలా తయారు చేస్తారు, ఇది చూస్తే కొన్న బొమ్మలాగా లేదు, తయారు చేసిన బొమ్మలాగానే ఉంది, కానీ ఇంత అందంగా ముస్తాబు చేయడం అంటే బొమ్మ ఏం డ్రెస్ వేసుకుంది, ఎలా తయారైంది, ఏ నగలు పెట్టుకుంది, ఇవన్నీ కూడా పిల్లలు అంటే ఇలా తయారు కావాలి, ఇలా చేయాలి, ఇలా ఆడాలి, ఇలా పాడాలి అనేది నేర్చుకుంటారనమాట. ఇప్పుడు పిల్లల్ని మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబలా, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబలా అని ఈ రకంగా ఇది గ్లవ్ పప్పెట్. ఈ పప్పెట్ని మనకి ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం. మనకు చాలా దేశీయంగా ఉత్పత్తి అయ్యేటటువంటి పప్పెట్స్ అనమాట. కాగితంని మెంతుల్ని తీసుకొని మనం పర్యావరణానికి హాని కలిగించకుండా మనం మార్బల్స్ని యూజ్ చేసాం కళ్ళగా, ఒక లోపల మనము ఎంటీ పేపర్స్ పెట్టేసి ఈ రకంగా తయారు చేసి అందమైనటువంటి చిత్రాలను దానికి పెయింటింగ్ వేసి ముస్తాబ్ చేసి పిల్లలు కూడా సొంతంగా తయారు చేసేటప్పుడు అక్కడ చూడండి, ఒక ఇమేజ్ చూస్తున్నట్టయితే పిల్లలు, నేను ఏ వస్తువులు చేసినా స్కూల్లో లీజర్ టైంలో మనకి లంచ్ టైంలో బ్రేక్లో అట్లా చేస్తూ పిల్లల్ని పెడతాను. అక్కడ బయట ఎండబెట్టినప్పుడు పిల్లల ఫస్ట్ క్లాస్ పిల్లల వాళ్ళ క్యూరియాసిటీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అరే బొమ్మరా, ఇది మాట్లాడుతుందంట, టీచర్ చెప్పింది, అసలు ఎంత చక్కగా ఉంది అనేటటువంటి. సరే, మనకి ఈ పప్పెట్రీ వల్ల ఉపయోగాలు నేర్చుకుందాం, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పప్పెట్రీలో మనకి భాషాభివృద్ధి జరుగుతుంది. తర్వాత పిల్లలు చాలా శ్రద్ధగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పిల్లలు వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తీకరిస్తారు. అంటే మనకి బొమ్మతో మాట్లాడడం వాళ్ళకి సులభం, చాలా ఈజీగా మాట్లాడతారు. ఉదాహరణకి మనం ఒక చిన్నది తీసుకున్నట్టయితే పప్పెట్రీలో, వాట్ ఈజ్ యువర్ నేమ్? నేమ్ అమ్ము. యువర్ నేమ్ ఈజ్ అమ్ము. అమ్ము, మై నేమ్ ఈజ్ అమ్ము. అంటే ఇక్కడ తప్పులు చేయకుండా పిల్లలు ఏం చేస్తారంటే మనకి ఆ బొమ్మ కరెక్ట్గా మాట్లాడుతుంది, నేను చక్కగా మాట్లాడాలి అనేటటువంటి భావన కలుగుతుంది. మనకి ఇవన్నీ కూడా చాలా నో కాస్ట్ మనం పాత వస్తువులు ఉపయోగించి వీటిని తయారు చేస్తాము. పిల్లల్ని వీటిని యూజ్ చేయడం వల్ల పిల్లల యొక్క చేతి నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. దీన్ని పెయింటింగ్ వేయడము, దీని దగ్గర నుంచి పరిశీలించడము, ఆర్ట్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఇవన్నీ కూడా మనకి పప్పెట్రీ యూజ్ చేయడం వల్ల కలుగుతుంది. పిల్లలు భయాన్ని పోగొడతారు. ఇంకా కొంతమంది పిల్లలు చాలా ముభావంగా ఉంటారు, తొందరగా మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇట్లాంటివి పప్పెట్రీ యూజ్ చేయడం వల్ల పిల్లలు ఏం చేస్తారంటే గబగబా టీచర్ ఆ బొమ్మను ముట్టుకోవాలి, నేను మాట్లాడాలి, నేను వెనకాల నుంచి మాట్లాడతాను. ఉదాహరణకి మనం రాడ్ పప్పెట్ తీసుకున్నట్టయితే పిల్లలు అక్కడ కనిపించరు, వెనకాలనే మనకి మాట్లాడుతూ ఉంటారనమాట. ఇవే కాకుండా మనకి రకరకాలైనటువంటి పప్పెట్స్ కూడా ఉన్నాయి. గ్లవ్ పప్పెట్ అని యానిమల్స్ని మనం చేతిలో పెట్టుకొని కథల్ని ఈ రకంగా చెప్పేటటువంటి ప్రయత్నము చేయొచ్చు. ఇవి పప్పెట్స్కి సంబంధించినటువంటివి. ఇవే కాకుండా మనకి ఫింగర్ పప్పెట్స్ అని కూడా దొరుకుతాయి. ఫింగర్ పప్పెట్స్ కూడా పిల్లలు చాలా చక్కగా వినియోగిస్తారు. మనం మరొక స్లైడ్ చూసి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి బోధనలో టాయ్ బేస్డ్ పెడగాజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కార్యాచరణ ఆధారిత అభ్యసనం చేయడం ద్వారా నేర్చుకోవడం అన్నమాట. అయితే సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి జరుగుతుంది. పిల్లలు మానసికంగా సంసిద్ధులు అవుతారు. శాస్త్రీయంగా ఇది ఎలా పనిచేస్తుంది, తయారు చేస్తుంది అనేటటువంటి ఆట వస్తువుల ద్వారా, కథల ద్వారా ఇంకా వారి యొక్క మానసిక వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. పరస్పర చర్చల ద్వారా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ చేయడానికి మనకి పప్పెట్రీ అనేది క్లాస్ రూమ్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క సృజనాత్మకతని కూడా మనం బయటికి తీయవచ్చు. ఇది పప్పెట్రీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ మేడం. ఇండిజినియస్ అండ్ ఎమర్జింగ్ టాయ్స్ అంటే ఏమిటి, ప్రాథమిక స్థాయిలో మీరు రోజు తరగతి గదిలో పప్పెట్రీ ఉపయోగించడం వల్ల పొందే ప్రయోజనాల గురించి చాలా వివరంగా వివరించారు. మీరు తయారు చేసిన పప్పెట్రీని ఉపయోగిస్తూ రోజు మీరు క్లాస్ రూమ్లో చెప్తున్నారు కాబట్టి మీరు వాటి గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ కూడా నిజానికి పిల్లలు కూడా మనం మామూలుగా క్లాస్ చెప్పిన దానికంటే ఈ బొమ్మలు కానీ ఆటలతోటి ఉంటే పిల్లల యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందండి. పిల్లల యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి వాళ్ళకి తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతారు. ఓకే, అలాంటి టాయ్స్ గురించి మీరు చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు బాల మేడం గారు, ఈ
ఇండిజినియస్ ఎమర్జింగ్ టాయ్స్ ద్వారా విద్యార్థుల్లో జరిగే వికాసం గురించి వివరించండి. సార్, యాక్చువల్లీ ఇండిజీనియస్ గేమ్స్ అంటే ఏంటి, అలాగే ఎమర్జింగ్ గేమ్స్ అంటే ఏంటి, ముందర అవి తెలుసుకుందామండి. సో ఇండిజీనియస్ గేమ్స్ అంటే సాంప్రదాయ ఆటలు, అంటే ఒక ప్రాంతం లేదా సమాజానికి చెందిన సాంప్రదాయ ఆటలు అన్నమాట. ఇవి తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న స్థానిక లేదా జానపద ఆటలు. ఇవి చాలా జనరేషన్స్ నుంచి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ అవుతూ ఉంటాయండి. మనం చూస్తూనే ఉంటాం కదా, మన పూర్వకాలం నుంచి, అంటే మన అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు, ఆ కాలం నుంచి కూడా కొన్ని ఆటలు వస్తూ ఉంటాయి. సో అలాంటి ఆటల్లో ఉదాహరణకి గిల్లిదండ చూడండి, పాచికలాట, లంగూరి, కోలాటం. సో ఇలాంటి ఆటలన్నీ కూడా జనరేషన్స్ పాస్ ఆన్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఆటల్ని మనం ఇండిజీనియస్ గేమ్స్ అని అంటాం అనమాట. అంటే ఇవి సాంప్రదాయ ఆటలు. అలా కాకుండా ఎమర్జింగ్ గేమ్స్ అని ఉన్నాయండి. అంటే ఇవి కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆటలు. అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ ఆటలు అనేవి ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి ఎట్లా అంటే సాంకేతికత, ఆవిష్కరణల ప్రభావంతో అభివృద్ధి చెందుతున్న ఆటలు అనమాట. ఇప్పుడు పిల్లలు ఆడుతున్న ఆటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎమర్జింగ్ గేమ్స్ కిందకు వస్తాయి. ఉదాహరణకి కంప్యూటర్ గేమ్స్ కానివ్వండి, మొబైల్ గేమ్స్ కానివ్వండి, స్టెమ్ కిట్స్, ఇందాక మేడం అన్నారు కదా, స్టెమ్ కిట్స్, కోడింగ్ టాయ్స్, మ్యాగ్నెటిక్ బ్లాక్స్ ఇలా తీసి పెట్టడం అనేది ఉంటాయి కదండి, అలాంటివి, ఇంటరాక్టివ్ లెర్నింగ్ ట్యాబ్లెట్స్, అలాగే మనం ఏదైతే ఇప్పుడు వాడుతున్నాం కదా ఆ ట్యాబ్స్ కానివ్వండి, వాటిలో రోబోటిక్ కిట్స్, ఇవన్నీ కూడా మనకి ఎమర్జింగ్ గేమ్స్లోకి, అంటే ఇవన్నీ కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆటలు అనమాట. మరి ఈ ఆటల ద్వారా మనము, అంటే ఇండిజినస్ గేమ్స్ కావచ్చు లేదా ఎమర్జింగ్ గేమ్స్ కావచ్చు, ఈ అన్ని ఆటలు, ఈ రెండు రకాల ఆటల్ని మనము బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపయోగించడం వల్ల పిల్లలకు అభ్యాసం ఆనందదాయకంగా, అర్థవంతంగా మరియు ఒక మంచి అనుభవంగా మారుతుంది. అయితే ఇండిజినియస్ గేమ్స్లో రకాలు ఉన్నాయండి. అవి 4 రకాలు. అవి ఏంటంటే సాంగ్ బేస్డ్ గేమ్స్, అంటే పాటల ఆధారిత ఆటలు. నెక్స్ట్ వచ్చేది సోషల్ గేమ్స్, సామాజిక ఆటలు అంటారు వీటిని. ఆ తర్వాత ఫిజికల్ గేమ్స్ అని కూడా ఉన్నాయండి, అవి శారీరక ఆటలు. ఇంకో రకం ఆటలు బోర్డ్ గేమ్స్ లేదా కాగ్నిటివ్ గేమ్స్ అంటారు. బోర్డ్ ఆటలు జ్ఞానాత్మకమైన ఆటలు అన్నమాట. అయితే ఈ ఆటలు ఆడడం ద్వారా, ముఖ్యంగా ఇండిజినస్ గేమ్స్ ఆడడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఒకసారి ఆ ఉపయోగాలు ఏంటో చూద్దాము. ఇండిజినస్ గేమ్స్ ఆడడం వల్ల మనకు కల్చరల్ ప్రిజర్వేషన్ అనేది జరుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ఇవి ట్రెడిషన్స్గా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కల్చరల్ హెరిటేజ్ అనేది సజీవంగా ఉంటుంది. ఈ ఇండిజినస్ గేమ్స్లో స్టోరీస్ ఉంటాయి, పాటలు ఉంటాయి, అలాగే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ గేమ్స్ని ఆడేటప్పుడు కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇండిజినస్ గేమ్స్ వల్ల కమ్యూనిటీ బిల్డింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇండిజినస్ గేమ్స్ ఆడేటప్పుడు అందరూ కలిసి ఆడాలి, జట్టు ఆటలు ఉంటాయి ఎక్కువగా, అలాగే కొలాబరేటివ్గా ఆడాలి ఈ ఆటలు. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒకరి మీద ఒకరికి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఇది మా ఆట అనే కల్చరల్ ప్రైడ్ అనేది పెరుగుతుంది, ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ ఆటల వల్ల ఎడ్యుకేషనల్ వాల్యూస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎలా అంటే వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. స్ట్రాటజిక్గా ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఈ ఆటలో గెలవాలంటే ఎలా నేను మూవ్ అయితే ఈ ఆటను నేను గెలుస్తాను, పక్కన జట్టు వాళ్ళని ఎలా ఓడించాలి, అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవుతాయి. అలాగే వీటిలో కొన్ని మోరల్ లెసన్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక ఆటని సాధించాలి అంటే డిసిప్లిన్ ఉండాలి. ఒక యాక్టివిటీని సాధించాలి, ఆటలో విజయం సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి. సో ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళు నేర్చుకుంటారు, అలవడుతుంది. అలాగే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఛాలెంజింగ్ కూడా వాళ్ళు అర్థం చేసుకుని మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. అలాగే ఇండిజినియస్ గేమ్స్లో ఎక్కువ మటుకు బయట ఆడే ఆటలు ఉంటాయండి, అంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, పిల్లలు ఆటోమేటిక్గా ఫిజికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, శారీరకంగా అలాగే మానసికంగా కూడా వాళ్ళు చాలా వెల్ బీయింగ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ కనెక్షన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇది నేచురల్గా కొన్ని ఐటమ్స్ దానిలో తీసుకుంటాం అనమాట. నేచర్లో దొరికే ఐటమ్స్ని ఎక్కువ వాడతాం ఇండిజినియస్ గేమ్స్లో. సో దానివల్ల ఏమవుతుందంటే ప్లేయర్స్కి ఆటోమేటిక్గా నేచర్తో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇవి ప్రాంతీయంగా కొన్ని ప్రాంతాల్లో ఆడే ఆటలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ఆటల్ని నేర్చుకోవడము, లేదా ఇక్కడ కొత్తగా వచ్చే ఆటలు ఏమన్నా ఉన్నాయా, వీటిని నేను ఎలా నేర్చుకోవాలి. సో కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల డైవర్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు మన కబడ్డీ చూడండి, కబడ్డీ అనేది
ఒకప్పుడు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది. సో గ్లోబలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రీవైటలైజేషన్ ఆఫ్ ఐడెంటిటీ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కల్చరల్ ఐడెంటిటీ పెరుగుతుంది, కల్చరల్ ప్రైడ్ పెరుగుతుంది. అలాగే కమ్యూనిటీ వాళ్ళకి ఇది మా ఆట, మేము ఆడుకునే వాళ్ళం, అలా హెరిటేజ్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి. సో దీనివల్ల ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయండి. ఎందుకంటే టూరిజం ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఆ ప్లేస్లో ఈ ఆటను బాగా ఆడతారు, ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఆటని నేర్చుకోవడము, ఆ ఆటను అబ్జర్వ్ చేయడము అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే టూరిజం ఎక్కువ డెవలప్ అవుతుంది, కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ యాడ్ ఆన్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా ఇండిజినియస్ గేమ్స్ ఆడడం వల్ల జరిగే లాభాలండి. అయితే ఈ ఆటలు ఆడడం వల్ల పిల్లల్లో ఏం డెవలప్ అవుతాయి? క్రమశిక్షణ, సహకార భావన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, అనలిటికల్ థింకింగ్, అలాగే జీవిత నైపుణ్యాలని సహజంగా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాయి. అలాగే ఇవి సంప్రదాయ మరియు భవిష్యత్ విలువల మధ్య ఒక బ్యాలెన్స్ని ఏర్పరుస్తాయి. ఆసక్తికరమైన మరియు అర్థవంతమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టిస్తాయి. సో దీనివల్ల పిల్లల సమగ్ర అభివృద్ధి ఏర్పడుతుంది. వారు సాంస్కృతిక విలువల్ని కాపాడుతూ భవిష్యత్ సవాల్ని ఎదుర్కొనేలాగా గేమ్స్ అనేవి సిద్ధం చేస్తాయి. థ్యాంక్ యూ మేడం. ఇండిజినియస్ గేమ్స్, ఎమర్జింగ్ గేమ్స్ గురించి, వాటిలో ఉండే రకాల గురించి చాలా వివరంగా వివరించడం జరిగింది. ఈ గేమ్స్ ద్వారా విద్యార్థుల్లో కలిగే వికాసం గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. శాంతి మేడం గారు, ఇప్పుడు ఈ ఇండిజినియస్ ఎమర్జింగ్ టాయ్స్ ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి చెందే అంశాల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వివరించండి. తప్పకుండా సార్. పుంగిరులు పూయంగ పూబంతులాడంగ గుడి గుంచమాడంగ చెడుగుడులు దూకంగ ఆరితేరిన పిల్లలు వాళ్ళు పెరిగేటి నెల పొడుపులు చిర్రగోని గోటి సూటి నేర్పిడి ఆట చిత్తు బిల్లాడుతూ నడక నేర్చిన తీరు ఆటల్లో బతుకున్నది పిల్లలకు పాటల్లో తెలివున్నది. చూడండి, నిజంగా పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు. మరి ఈ గేయం ఎక్కడిదో కాదండి, మన 3వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఆట బతుకు. ఈ గేయం నిజంగా ఎంత అద్భుతంగా ఉంది కదా. ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఆడే ఆటలు పాటల ద్వారా నేర్చుకుంటారు. వాళ్ళ జీవితం అంతా దాంట్లోనే ఉందనే అంశం అందులో ఇమిడి ఉంటుంది. మరి ఇందాక మనము ఇండిజీనియస్ గేమ్స్ వాటి యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మరి వాటి ద్వారా ఏమి పిల్లల్లో అభ్యాసనం అనేది ఏ రకంగా జరుగుతుందనేది చూసుకున్నాం. మరి ఇప్పుడు దాంట్లో 4 రకాలుగా మనం ఇందాక అనుకున్నాం. సాంగ్ బేస్డ్ గేమ్స్, అదేవిధంగా సోషల్ గేమ్స్, ఫిజికల్ గేమ్స్, కాగ్నిటివ్ గేమ్స్ అనుకున్నాం. మరి ఒక్కొక్క రకంలో ఏం జరుగుతుంది, వాటి వల్ల అభ్యాసంలో జరిగే మార్పులు, వాటి వల్ల పిల్లలకి కలిగే ప్రయోజనాలు అనేవి ఒకసారి చూద్దామండి. మరి మొదటగా సాంగ్ బేస్డ్ గేమ్స్. మరి సాంగ్ బేస్డ్ గేమ్స్ని చూసుకున్నట్లయితే ఈ పాట ఆధారిత ఆటలు. మరి ఇక్కడ పాటలు పాడుతూ ఆడే సాంప్రదాయ ఆటలండి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో తరతరాలుగా, ఇందాక మేడం చెప్పినట్టుగా ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు ముత్తాతల తరం నుంచి వస్తున్న పాట ఆధారిత ఆటలని పిల్లలు ఆడుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా మనకి సంగీతము, లయ, ఇంకా కదలికలు ఇలాంటివన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. ఒక రిథమిక్, ఒక ప్యాటర్న్ అనేది ఎప్పటి నుండో పాడుతూ ఆడుతూ వస్తూ ఉన్నవి, అవే పిల్లలు ఇక్కడ ఫాలో అవుతూ ఉంటారు. మరి ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు, కలిసి పాట పాడుతూ ఆడడం వల్ల ఆనందం అనేది ఇక్కడ పెరుగుతుంది. పరస్పర సహకారం అనేది కూడా ఇక్కడ మనము పిల్లల్లో చూడొచ్చు. మరి ఇక్కడ ఈ ఆట, భాష, సంస్కృతి, ఇంకా మంచి విలువలు ఇవన్నీ కూడా సహజంగానే పిల్లలు నేర్చుకోవడం అనేది మనము ఈ పాట ఆధారిత ఆటల ద్వారా చూడొచ్చు. ఇక్కడ వినే నైపుణ్యం, పిల్లలు లిజనింగ్ స్కిల్స్ అనేటివి కూడా డెవలప్ చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఎక్కడో ఉండవు, ఎక్కడో వాళ్ళ పెద్దల నుంచి కానివ్వండి, స్కూల్లో ఉండే పిల్లల ద్వారా, టీచర్స్ ద్వారా వీళ్ళు విని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అది నేర్చుకుంటారు, దాంతో ఆటలు అనేటివి ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ జట్టు భావన, అంటే పిల్లలు కలిసిమెలిసి ఆడుకునే ఆటలు ఉంటాయి కదా. సో జట్టు భావన ఖచ్చితంగా పెరుగుతుంది. మళ్ళీ భావోద్వేగ అభివృద్ధి అనేది కూడా ఇక్కడ పిల్లల్లో మనము జరుగుతుంది అనేది చూడొచ్చు. మరి ఇక్కడ నేర్చుకోవడం అనేది ఎలా జరుగుతుంది అంటే చాలా సరదాగా, అంటే వాళ్ళు నేర్చుకుంటున్నారని తెలియకుండానే చాలా సరదాగా పిల్లలు అర్థవంతంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ కొన్ని
ఆట ఆధారిత పాట ఆధారిత ఆటలు అనేటివి చూసినట్లయితే మనకి బాగా ఫేమస్గా కనిపించేవి మన తెలంగాణ ప్రాంతంలో మరి ద్రాక్ష పండు పైసకు రెండు అని కానీ, గుడుగుడు గుంజం గుళ్ళో రాగమని కానీ, వీరి వీరి గుమ్మడి పండు మీరు అక్కడ చూస్తే స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి చిత్రం వచ్చేసి వీరి వీరి గుమ్మడి పండు, పిల్లలు ఆడుతున్నారు అక్కడ. తర్వాతది వచ్చేసి మనకి కాళా గజ కంకాలమ్మ. సో ఇది మనకి పిల్లల్లో ఒక రకమైన హైజీనిక్ వాల్యూస్ని కూడా నేర్పుతుంది ఈ పాట అనేది. మరి ఇంకొకటి ఇక్కడ చిక్కు చిక్కు పుల్ల, పిల్లలు చిక్కు చిక్కు పుల్ల చిక్కద్దు పుల్ల, చిక్కు చిక్కు పుల్ల చిక్కద్దు పుల్ల, దొంగలు వస్తున్నారు దొరకద్దు పుల్ల. మరి ఇంకొక విద్యార్థి చిక్కు చిక్కు పుల్ల చిక్కవే పుల్ల, చిక్కు చిక్కు పుల్ల చిక్కవే పుల్ల, దొరలు వస్తున్నారు దొరకవే పుల్ల. ఈ రకంగా పిల్లలు పాడుకుంటూ ఆడడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ రకంగా చాలా సంప్రదాయంగా ఎప్పటి నుండో వస్తున్న పాట ఆధారిత ఆటలు అనేటివి మనం చూడొచ్చు. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి సోషల్ గేమ్స్, సామాజిక ఆటలు. మరి ఇక్కడ సామాజిక ఆటలు అంటేనే పిల్లలు పరస్పరం కలిసి ఆడే ఆటలు. మరి వీటిలో పరస్పరం వాళ్ళు సహకారం అందించుకుంటారు, సంభాషణలు అనేవి జరుగుతాయి. ఇక్కడ ఈ పిల్లలు కలిసి పనిచేయడము, నియమాలను పాటించడం, ముఖ్యంగా పిల్లలు నియమాలను అనేటివి పాటించి, అంటే కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి కదా ప్రతి ఆటకి, వాటిని పాటిస్తూ ఇక్కడ ఆడుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ వరుసగా అవకాశాలు తీసుకోవడం, ఒకరి తర్వాత ఒకరు టర్న్ తీసుకొని ఆడడం అనే దాంట్లో పిల్లలలో కొంత ఆ సహనము, ఓర్పు, వాళ్ళ వంతు వచ్చే వరకు వేచి చూడడం అనే ఒక క్వాలిటీ కూడా ఇక్కడ మనము పెరగడం చూడొచ్చు. మరి చిన్న చిన్న విభేదాలు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న విభేదాలు అనేటివి వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కూడా పిల్లలు ఇక్కడ పెంపొందించుకుంటారు. మరి ఇక్కడ పిల్లలు కలిసి ఆడేటప్పుడు వాళ్ళ భావాలని వ్యక్తపరచడం, అంటే వాళ్ళలో ఉండే భావ వ్యక్తీకరణ, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ భావాలని వ్యక్తపరుస్తారు. ఇవన్నీ కూడా పెంపొందుతాయి. మరి ఇతరులు చెప్పేవి వినడం, వాళ్ళు మాట్లాడమే కాదు ఇతరులు చెప్పేవి ఖచ్చితంగా వినడం అనేది కూడా ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ మరి సమూహంగా నిర్ణయాలు తీసుకోవడం, మరి పిల్లలు కలిసికట్టుగా ఆడుకుంటున్నప్పుడు, జట్లుగా ఆడుకుంటున్నప్పుడు సమూహంగా నిర్ణయాలు, అంటే ఒకళ్ళు కాకుండా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఆడుకోవడం అనే ఒక క్వాలిటీని పెంపొందించుకుంటారు. మరి ఇక్కడ జట్టు భావన అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందండి పిల్లల్లో. ఇతరుల పట్ల గౌరవం, ఖచ్చితంగా వాళ్ళు ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. జీవన నైపుణ్యాలను కూడా ఇక్కడ అభివృద్ధి జరగడం అనేది మనము చూడవచ్చు. మరి ఇక్కడ సామాజిక, భావోద్వేగ, నైతిక అభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి నెక్స్ట్ ఇలా మరి సామాజిక ఆటలు అన్నాం. మరి ఏవేవి సామాజిక ఆటల కిందికి మనము తీసుకోవచ్చు చూడండి. ఉదాహరణకి వామన గుంటలు. మరి ఇందాక మేడం చెప్పినప్పుడు అక్కడ మనకి ట్రెడిషనల్ గేమ్స్లో భాగంగా వామన గుంటలు చూసాము. తర్వాత చూస్తే తొక్కుడు బిల్ల, మీరు అక్కడ చిత్రంలో చూడొచ్చు పిల్లలు తొక్కుడు బిల్ల ఆడడం అనేది. సో దీన్ని చిత్తు బిల్ల అని ఇందాక పాటలో మనం అనుకున్నాం, చిత్తు బిల్ల అనేసి. సో దాన్ని చిత్తు బిల్ల అని కూడా అంటారు. నెక్స్ట్ దొంగ పోలీస్, దాగుడు మూతలు ఆడతారు, చింతగింజలాట ఆడతారు. నెక్స్ట్ దారంతో ఫోన్ని తయారు చేసుకొని ఆడడం అనేది. ఇంకొకటి ఊహాత్మక ఆటలు, అంటే ప్రిటెండ్ ప్లేస్, ఈ ప్రిటెండ్ ప్లేస్ కూడా వీళ్ళు ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ చింతగింజలతో ఉపయోగించి ఈ కుండలాట అనేటివి, ఇవన్నీ కూడా సామాజిక ఆటల కిందికి మనము తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ కేటగిరీకి వస్తే మనము ఫిజికల్ గేమ్స్, శారీరక ఆటలు. మరి ఈ శారీరక ఆటలు అనేటివి ముఖ్యంగా శరీరానికి కదలికలు అనేటివి జరగడం ద్వారా పిల్లల్లో శారీరక వ్యాయామంకి తోడ్పడే విధంగా ఈ ఆటలు అనేటివి ఉంటాయి. మరి ఇక్కడ శరీర సమన్వయం అవసరమయ్యే ఆటలు అనేటివి అనమాట ఇవి. ఈ ఆటలు పిల్లల్లో తమ శక్తి సామర్థ్యాలని ఇంకా ఇవి వినియోగించుకొని వాళ్ళు కదలికా నైపుణ్యాలు, శరీర సమతుల్యత ఇంకా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా ఈ ఆటలు పిల్లలకి తోడ్పడతాయి. మరి ఇలాంటి ఆటల ద్వారా పిల్లల్లో శారీరక దృఢత్వం, సమతుల్యత, చురుకుదనం మరి ఇవన్నీ కూడా సహజంగా పెరుగుతాయి. మరి ఇవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణని కూడా పెంపొందిస్తాయి. మరి కొన్ని ఉదాహరణలు చూద్దాము శారీరక ఆటల్లో. శారీరక ఆటలు వచ్చేసి చూడండి, ఏడురాళ్ళ ఆటలు, కర్రా బిల్ల, దీన్నే చిర్రాగోనె అని కూడా అన్నాం కదా ఇందాక, గిల్లి దండ అని కూడా అంటారు. 4 రాళ్ళ ఆటలు పిల్లలు అక్కడ ఆడుతుంది
చిత్రంలో 4 రాళ్ళ ఆటలు. సో ఇలాగా మనకి తాడుగుంజి ఆట, బొంగరాల ఆట ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ గేమ్స్లో కింద మనము తీసుకోవచ్చు. మరి చివరగా వచ్చేసి కాగ్నిటివ్ గేమ్స్, మనకి వీటిని బోర్డ్ గేమ్స్ అని కూడా అంటాము. మరి ఇక్కడ జ్ఞానాత్మకంగా అంటే ఇక్కడ కాగ్నిటివ్ స్కిల్స్ని డెవలప్ చేసేలాగా ఈ ఆటలు ఉంటాయి. మరి ఇవి పిల్లల సమగ్ర అభివృద్ధికి మటుకు బాగా తోడ్పడతాయండి. పిల్లలు ఊహించడం అనేది, ముందే సమస్యల్లో ఏం వస్తుంది అంటే ముందు ఊహించి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఊహించి వాళ్ళు ఆ ఆటని ఆడడం అనేది ఇక్కడ మనము చూడొచ్చు. పిల్లలు సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ తమ చర్యల యొక్క ఫలితాన్ని అంచనా వేస్తారు, వాటిని అర్థం చేసుకుంటారు, ఒక అడుగు ముందు వేయడానికి కూడా ఆలోచిస్తారు. సో ఇలాంటి అలవాట్లన్నీ కూడా పిల్లలు అభివృద్ధి చెందుతాయి. మరి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం బోర్డ్ గేమ్స్ అండ్ కాగ్నిటివ్ గేమ్స్లో. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్స్. అష్టాచెమ్మ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పిల్లలు ఆడే సాంప్రదాయ ఆటలే. అష్టాచెమ్మ, దాడి, పులిమేక, మరి దారాట, పికారి, ఇవన్నీ కూడా ఇక్కడ పిల్లలు ఆడుతుంది అష్టాచెమ్మ ఆట. సో ఇలా మనము ఇవన్నీ కూడా మనం కాగ్నిటివ్ బోర్డ్ గేమ్స్ కిందికి తీసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇండిజినస్ గేమ్స్, ఎమర్జింగ్ గేమ్స్, వాటిలో ఉండే రకాలు, వాటిలో పిల్లలు విద్యార్థులు అభివృద్ధి చెందే అంశాల గురించి చాలా చక్కగా ఉదాహరణలతో వివరించడం జరిగింది. మీరు చూసినట్టయితే పాటల ఆధారిత బోధన, నెక్స్ట్ సామాజిక ఆటలు, శారీరక ఆటలు, కాగ్నిటివ్ ఆటలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆటలోనే స్థానికంగా మనం ఆడే ఆటలన్నీ కూడా, వాటి గురించి చాలా చక్కగా మీ తరగతి గది అనుభవాలను మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు సంధ్యా మేడం గారు, DIY టాయ్స్ అంటే ఏమిటి, వాటిని మనం తరగతి గదిలో ఉపయోగించడంలో ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి, వాటి గురించి వివరించండి. తప్పకుండా సార్. DIY టాయ్స్ అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంటే పిల్లలు తమంతలకు తాముగా సొంతంగా చేసేటటువంటి ఆట వస్తువులు. మనకి టీచర్ వాళ్ళు ఇందాక వివరించినట్టుగా అన్ని రకాలైనటువంటి ఆటల్ని మనకి చెప్పారు కదా. మరి వస్తువులు పిల్లలు DIY టాయ్స్లో మరి ఏముండాలి, ఎలాంటి మెటీరియల్ని మనం క్లాస్ రూమ్లో మన పిల్లలకి అనుకూలంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనం చూద్దాము, ఇక్కడ మనం స్లైడ్లో చూసినట్టయితే చిత్రాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. DIY టాయ్స్ అంటే ఇందాక చెప్పుకున్నాను కదా, మనం బాటిల్స్, వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా పిల్లలకి అవైలబుల్గా ఉండేటట్టుగా చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూసే ప్రయత్నం చేద్దాం. పిల్లలు DIY టాయ్స్లో లిస్టుని మనం పరిశీలన చేసినట్టయితే మనకి బాటిల్ క్యాప్స్, పప్పెట్రీ స్టోరీకి సంబంధించినటువంటివి, తర్వాత మ్యాచింగ్ పిక్చర్ కార్డ్స్, ఇవన్నీ కూడా పిల్లలకి అవైలబుల్గా ఉండాలి, పిల్లలు ఉపయోగించేటట్టుగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం నెక్స్ట్ చిత్రంలో చూసినట్టయితే పిల్లలు అక్కడ రకరకాలైనటువంటి DIY టాయ్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి కొబ్బరి చిప్పలు, చింతగింజలు, ఇవన్నీ కూడా పిల్లలకి అందుబాటులో ఉంచాలి. మరి పిల్లల్ని ఎలా ఉపయోగించాలి, వాటిని భద్రంగా, చిన్నపిల్లలు ఉంటారు, నోట్లో వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది, షార్ప్ ఆబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర ఉండకుండా, ఇంకా తర్వాత గమ్ముతో వాళ్ళు కృత్యాలు చేసేటప్పుడు కింద వేయడము, పరిగెత్తడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కాబట్టి అవి జాగ్రత్తగా మనము చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా చిన్నపిల్లలకు ఇవే కాకుండా మనకి తరగతి వారీగా మనము ఆ ర్యాక్స్ని ఏర్పాటు చేయాలి. సొంతంగా పిల్లలు స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళంతలకు వాళ్ళు తీసుకొని మళ్ళీ నీట్గా అరేంజ్ చేసేటట్టుగా మనం వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి. అన్ని మెటీరియల్స్ని వాళ్ళకి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలి. పిల్లల్ని కూడా వాళ్ళంతలకు వాళ్ళుగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతూ టీచర్కి సహకారంగా ఒకరికొకరు చక్కటి వాతావరణంలో మన అనుకున్నటువంటి విద్యా లక్ష్యాలని జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్లో మనకి సాధించడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ DIY టాయ్స్ని ప్రతి ఒక్కరు కూడా మన స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి బొమ్మ చేయడానికి అన్ని వనరులను సమీకరించుకోవాలి. మనకి SCRT వాళ్ళు ప్రత్యేకంగా ఈ టాయ్ బేస్డ్ పెడగాజీ మీద మనకి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా మాడ్యూల్ని తప్పనిసరిగా ఒకసారి పరిశీలన చేసి దాన్ని కూలంకషంగా ఇంకా వివరాలు తెలుసుకొని పిల్లల్లో ఆనందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాము. పిల్లలు జాయ్ఫుల్గా నేర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఈ టాయ్స్ అనేది ఒక పవర్ఫుల్ టూల్గా పనిచేస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్కి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. DIY టాయ్స్ అంటే ఏమిటి, వాటిని ఉపయోగించడంలో తరగతి గదిలో ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా వివరించడం జరిగింది. చూశారు కదా, ఈరోజు చర్చా కార్యక్రమంలో టాయ్ బేస్డ్ పెడగాజీ అంటే ఏమిటి,
ఈ ఆటల ద్వారా, పాటల ద్వారా, బొమ్మల ద్వారా ఏ విధంగా తరగతి గదిలో మన బోధనను, అభ్యాసాన్ని మరింత ఆహ్లాదకరంగా కొనసాగించవచ్చో ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు వీళ్ళందరూ మేడం పార్టిసిపేట్ చేసి మీ అందరికీ చాలా వివరంగా అర్థమయ్యేలా తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.